హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఈరోజు సంకటహార చతుర్దశి. నేనైతే పోయిన మంత్లోనే ఫాస్టింగ్ వదిలిపెట్టిన కదా, ఉద్యాపన చేసుకొని, అందుకోసమే ఈరోజైతే నార్మల్గానైతే పూజ చేసుకొని ఇట్లా వినాయకునికి అయితే ఇట్లా అటుకులు బెల్లం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొట్టేసింది. నార్మల్గానైతే పూజ చేసుకున్న. సంకటహార చతుర్దశి అంటే ఈవినింగ్ పూజ ఉంటుంది, కానీ ఈరోజు అయితే నేను మార్నింగ్ అయితే కొబ్బరికాయ కొట్టేసిన. 4-5 ఇయర్స్ తర్వాతనైతే ఈరోజు నేను మధ్యాహ్నం అయితే అన్నం తినేస్తానండి. ఎందుకంటే నేను సంకటహార చతుర్దశి వ్రతం చేసి 5 ఇయర్స్ అవుతుంది. పోయిన మంత్లోనే ఉద్యాపన చేసుకొని వదిలిపెట్టిన కదా, అందుకోసమే ఈరోజు అయితే ఫాస్టింగ్ లేదు. ఈరోజు నుండి అయితే నాకు మగ్గం వర్క్ వచ్చండి. వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే 2-3 మంత్స్ అవుతుందండి మగ్గం వర్క్ చేయట్లేదు. ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి గిరాకీ వచ్చినాయి కొన్ని, అందుకోసమని నేనైతే వర్క్ చేయాలనుకున్నా. కానీ ఇంట్లో ఏం కూరగాయలు లేవు అసలు. టమాటా పచ్చిమిర్చి కూడా ఏం లేవు. 2-3 రోజుల నుండి అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి బయటికి వెళ్ళకుండా. అందుకోసమని ఇంకేం చేయాలని ఈరోజైతే పల్లి చట్నీ వేద్దామని ముందుగానైతే ఇట్లా పల్లీలు అయితే వేంపి పెట్టుకున్నా. తర్వాత పచ్చిమిర్చి కూడా లేవని ఎండుమిర్చితో అయితే చట్నీ వేస్తున్నానండి. వేడి వేడి అన్నంలో అయితే ఇట్లా పల్లి చట్నీ. ఇది అయితే మన అమ్మమ్మ కాలం నాటి చట్నీ అండి. మా మమ్మీ కూడా ఎక్కువనే వేసేది చిన్నప్పుడు. ఇప్పుడైతే నేను ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇట్లా వర్షాకాలం ఇట్లా వేడి వేడి అన్నంలో కారం కారంగా తింటే బాగుంటుందని నేనైతే ఇక్కడ ఎండుమిర్చిను కొన్ని ధనియాలు అయితే నూనెలో వేయించేసి చిన్నదొక ఆనియన్ అయితే తీసుకొని వేయించుతున్నానండి. ఎందుకంటే చిన్నదే తీసుకున్న ఆనియను. ఎందుకంటే తర్వాత చట్నీ పట్టిన తర్వాత ఒకటి కొంచెం కట్ చేసి వేద్దామని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తానని అవన్నీ అయితే వేయించినవి తీసుకొని కొంచెం అయితే చింతపండు తీసుకొని ఇక్కడ కొంచెం జీలకర్ర సాల్ట్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఇదైతే మిక్సీ చేసుకున్నానండి. కొంచెం మెత్తగానే మిక్సీ అయిందండి. ఇదైతే ఎండుమిర్చి కారం పల్లి చట్నీ అండి. కొంచెం అయితే చింతపండు వేసుకున్న పులుపు కోసమని దీన్ని అయితే పోపు పెట్టుకుంటున్నానండి నేను. అదే బాణలోనైతే కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకొని 2 అయితే ఎండుమిర్చి వేసుకున్నా. తర్వాత అయితే కొంచెం కరివేపాకు వేసుకున్న, ఫ్రెష్ కరివేపాకు అండి ఇది. తర్వాతనైతే ఈ చట్నీ వేసుకొని ఇప్పుడు ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిదే వేస్తానండి. ఎందుకంటే మనం తింటుంటే మధ్య మధ్యలో ఇట్లా తింటుంటేనైతే ఇది ఆనియన్ బాగుంటుందండి టేస్ట్. అందుకోసమే అయితే నేనైతే ఇట్లనే వేస్తా పచ్చిది. ఇట్లనైతే బాగుంటుందండి టేస్ట్. ఇది అయితే వేడి వేడి అన్నంలోకి మంచి టేస్ట్ వస్తుందండి పల్లి చట్నీ. ఈరోజు అయితే నేను మగ్గం వర్క్ చేద్దామని అయితే ముందైతే ఇట్లనైతే మగ్గానికి అయితే కుట్టుకోవాలండి దారంతో. నేను చాలా రోజులు అవుతుంది, 3 మంత్స్ నుండి అయితే ఈ వర్క్ స్టార్ట్ చేయలేదండి. వీడియోస్ బిజీ ఉన్నా, అటు ఇటు వెళ్ళడం అయింది, జాతరలని చుట్టాల ఇళ్ళకని మా పాపను పంపించడం అదంతా అసలు ఇన్ని రోజులు అయితే నాకు వీలు కాలేదండి. ఇప్పుడు కూడా ఇది శ్రావణ మాసం కానీ ఇది తెలిసిన అక్క బ్లౌజ్ అండి. చాలా రోజులు అవుతుంది ఇచ్చి కూడా 2 మంత్స్ అట్లా అవుతుంది. అందుకోసమే ముందుగా కుట్టేసి ఇద్దామని అయితే ఈరోజు అయితే ఎక్కిస్తున్నానండి. ఇది ఇట్లనైతే ముందు చుట్టూ అంతా కుట్టేసుకున్న తర్వాత టైట్ చేయాలండి బ్లౌజ్ పీస్ను టైట్ చేసిన తర్వాతనే కుట్టుకోవాలి. ఈ వర్క్ అయితే వేయాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ అయితే నాదేనండి మగ్గం వర్క్ది. ఇలానే వేయమని చెప్పారు, అందుకోసమే ఇదైతే వేస్తా. ఇట్లా డైలీ లేవకుండా కుడితే ఒక 4-5 డేస్లో కుడతా. కానీ మధ్య మధ్యలో పనులు చేస్తూ ఇట్లా కుట్టే ఉంటేనైతే కొంచెం టైం పడుతుంది. ఇదైతే మొత్తం థ్రెడ్ వర్కే కాబట్టి కొంచెం టైమే పడుతుందండి. నాకు మొత్తం ముడి కుట్టు ఉన్నది, జరి వర్క్ ఉన్నది, మధ్య మధ్యలో స్టోన్స్ ఇట్లా మధ్య మధ్యలో అన్ని బూటీస్ లాగా కుట్టడం కొంచెం టైమే పడుతుంది.
ఇంకా ఇది శ్రావణ మాసం కానీ ఇంకా అక్క చెప్పిర్రు కాబట్టి ఇక కుడదామని నేనైతే స్టార్ట్ చేస్తున్నా. కానీ ఇంకెంత టైం పడుతుందో, ఇంకా ఏదో ఒక పని తగులుతూనే ఉంటుందండి ఎక్కించిన తర్వాత. ఇంకా మధ్య మధ్యలో పనులు ఉంటే ఇంకా లేవడం, ఆ పనులు చేసుకోవడం, మళ్ళీ కుట్టడం. ఒక్కొక్క రోజు అయితే నైట్ 11 వరకు కూడా కుడతానండి. ఇంక ఇట్లనైతే ముందు గొలుసు కుట్టు కుట్టి తర్వాత థ్రెడ్ వర్క్ కుట్టుకోవాలి. ఈరోజు 2-3 డేస్ నుండి అయితే కూరగాయలు అతను వస్తలేరండి. ఇంకా ఈరోజు అన్న వస్తాడేమో అని చూస్తున్నాం. అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేకుంటుంది, అందుకే అతను కూడా వస్తలేరు. ఇక్కడనైతే ఇట్లా కుట్టిన కూరగాయలు అయితేనైతే వచ్చిర్రని పిలిచిర్రు. ఇంకా అందుకోసమనైతే నేనైతే కూరగాయలు తీసుకొద్దామని అయితే బయటికి వెళ్ళిన. చిక్కుడుకాయలును, వంకాయ, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా, టమాటాలు కూడా తీసుకున్నా, ఇంకా కొత్తిమీర తీసుకున్నా. ఇక్కడనైతే ఇంకా చిక్కుడుకాయ చేయమని అన్నారు మా వారు. ఇంకా చట్నీ చేసిన కదా అంటే కూడా చిక్కుడుకాయ ఫ్రెష్గా ఉంది, లేకుంటే వంకాయ అన్న చేయమన్నారు. ఎందుకులే చిక్కుడుకాయ చేస్తా, ఎందుకంటే చిక్కుడుకాయ అయితే నాకు బాగా ఇష్టం అండి, అందుకోసమే నేను చిక్కుడుకాయనే చేస్తానన్నా. ఇప్పుడైతే ఇవైతే ఈ టమాటా, పచ్చిమిర్చి అయితే ఇట్లా డబ్బాల్లో అయితే స్టోర్ చేస్తాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇవి ఒకటే బాక్స్ తీస్తే ఇంకా అన్నిటికీ యూజ్ అవుతుంది కదా అని ఇట్లనైతే నేను బాక్స్లోనే ఇవి పచ్చిమిర్చి ఒక బాక్స్లో, ఇట్లా టమాటాలు ఇంకా కొత్తిమీర కూడా ఇందులోనే పెట్టేస్తా. కింద ఒక టిష్యూ పేపర్ లాగా వేసుకొని అయినా పెడతా, లేకుంటే నార్మల్గా అయినా ఇలా ఏం ఖరాబ్ అసలు ఏం కావండి. ఇంకా ఇక్కడనైతే నేను ఇట్లా స్టోర్ చేసి అయితే మనం ఏమన్నా తీయాలనుకుంటే ఒక బాక్స్ తీస్తే అయిపోతుంది, ఇంకా 3 తీసుకున్నట్టు అయిపోతుంది. అందుకోసమని ఇంకా ప్లేస్ కూడా పైననే పెట్టేస్తా కాబట్టి ప్లేస్ కూడా మంచిగానే వస్తుంది. ఇక్కడనైతే ఇంకా చిక్కుడుకాయ అయితే చుంచుడు అయిపోయిందండి. ఇంకా గింజలు గింజలు ఉంది కాబట్టి బాగా టేస్ట్గా ఉంటుందండి. గింజలు ఉంటేనైతే నాకు బాగా ఇష్టం. ఇంక ఇప్పుడైతే కర్రీ వేసుకోవాలి. చిక్కుడుకాయ కర్రీ అంటే కొందరు ఒకలాగా చేస్తారు, నేను మాత్రం ముందైతే మొత్తం ఉడకబెట్టేసి అయితే పోపుకి వేస్తానండి. ఇంకా కొందరు అయితే ఇంకా ఆయిల్లోనే డైరెక్ట్ పోపుకి వేస్తారు, కానీ నేనైతే ఇట్లనైతే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇట్లా చిక్కుడుకాయ వక్కలని ఇంకా నేను ముందైతే ఇట్లా ఒక గిన్నెలో వేసి అయితే ఉడికిస్తానండి. ఇంక ఇందులోనే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర, టమాటా, ఇంకా సాల్టు, పసుపు అన్నీ వేసి అయితే ముందైతే ఉడకబెట్టేస్తానండి. ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు, కానీ నాకు ఇది మా అమ్మ చిన్నప్పటి నుండి ఇట్లనే చేస్తుంది కాబట్టి ఇంకా నాకు అలానే వచ్చింది. ఇంకా నేను అలానే చేస్తాను, నాకు కూడా అదే టేస్ట్ ఇంకా అట్లనే ఉండిపోవాలని నేను ఇంకా వేరేలాగా ఇలా కూడా వండనండి. ఇంకా కొన్ని అయితే వాటర్ పోసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడైతే టమాటాలకైతే ఫుల్గా రేటు ఉందండి, 100 కేజీ అట్లుంది. ఇంకా పచ్చిమిర్చి 40 రూపాయలకు హాఫ్ కేజీ. ఇంక ఈరోజు అయితే 80 ఉంది, కానీ టమాటా మొన్ననైతే 100 ఉందండి. ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంకా రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు కూరగాయలకు. ఎందుకంటే వర్షాలకు అసలు కాయవు కదా కాయలేమి, అందుకోసమే రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి. కానీ ఇంకా చిక్కుడుకాయ కూడా ఎక్కువ రేటే ఉంది, 50 రూపాయలకు హాఫ్ కేజీ. ఇంకెంత ఉన్నా కూడా మనం తినకనైతే తప్పదు కదా, ఏ రేట్లు ఎంత పెరిగినా కూడా. ఇంకా వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మొత్తం కూరగాయలే భోజనాలే కాబట్టి ఇంకా అప్పటికైతే ఇంకా ఫుల్గానైతే రేట్లు ఉంటాయి. ఇక్కడనైతే మొత్తం ఇట్లనైతే అన్నీ వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇంకా కొందరు అయితే ఇట్లా పోపుకి వేస్తారు, ఎందుకులే అట్లా అంటారు, కానీ నాకైతే ఇట్లనే మంచి టేస్ట్ అనిపిస్తుందండి కర్రీ అయితే. అందుకోసం అయితే ముందైతే నేను ఇట్లనే ఉడకబెట్టేస్తూ ఉంటా. ఇంక ఈ పనులన్నీ అయ్యి ఇంకా నేను మగ్గం వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇంకా నాకైతే చాలా టైమే పడుతుంది. ఇంక ఈరోజు అయితే ఏం టిఫిన్ కూడా చేయలే కాబట్టి ఇంకా వంట అయినాకనే భోజనం కూడా చేయాలండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఆకలి కూడా అవుతుంది, టిఫిన్ ఏం తినలేదు, ఇంకా ఒక టీ తాగే ఉన్నా. ఇంకా ముందు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా 12:30 అవుతుంది. ఇంకా మా పాప కూడా ఈరోజు ఫోన్ చేస్తుంది ఇంకా 1కి. ఇంకా పాప ఫోన్ చేసిన తర్వాతనే ఈ రోజైనా మేము భోజనం చేస్తామండి. ఆమె లంచ్ టైం 1 కాబట్టి ఇంకా 1కే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినాకనే ఇంకా మేమైతే అప్పుడు భోజనం చేస్తాం, 1:30-2 వరకు అట్లా. ఇక్కడనైతే ఇప్పుడే వేడెక్కిందండి, ఇంకా ఆల్మోస్ట్ ఇదైతే అయిపోయింది ఉడకబెట్టుడు.
ఇంకా పోపుకి వేసుకోవడానికి ఏం లేదండి, నార్మల్గా మనం పప్పు అలా పోపుకి వేసుకున్నట్టే. ఇంకా కొన్ని వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంకా అట్లనైతే డైరెక్ట్ పోపుకి వేసుకొని కూడా ఇంకేం ఉండదు, కానీ ఇట్లనే మంచి టేస్ట్ అయితే అనిపిస్తుంది. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనైతే మంచి టేస్ట్ వస్తాయండి. ఇంకా కొంచెం వెల్లుల్లినైతే కచ్చపచ్చగా దంచుకొని అయితే వేస్తాను నేను. ఇంక ఇట్లా డైరెక్ట్ వేస్తే తినక పడేస్తారు పిల్లలని, ఇట్లనైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే మొత్తం నీరు లేకుండానైతే ఉడికిపోయింది, గింజలు కూడా. చిక్కుడుకాయ అంటే ఇంకా అందరికి ఇష్టమే ఉంటుందండి. ఇంకెన్ని కర్రీలు నాన్ వెజ్ ఎవి ఉన్నా కూడా నేనైతే చిక్కుడుకాయ ఉంటే అవే పెట్టుకుంటా. ఇక్కడనైతే ఇంకా గిన్నె పెట్టుకొని అయితే ఆయిల్ పోసుకొని 1/2 kg కూడా చిన్న గింత అంతనే అవుతుందండి చిక్కుడుకాయ కర్రీ అసలు ఉడికి. ఆయిల్ వేసుకొని ఇంకా ఒకటి 2 ఎండుమిర్చి వేసుకున్నా, ఇంకా అవి ఇందాక వెల్లుల్లి వేసుకున్నా. ఇప్పుడు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాతనైతే కొంచెం పసుపు వేసుకున్నానండి. అప్పుడు కొంచెం వేసినా కానీ ఇంక ఇప్పుడు వేసిన పసుపు అయితే మనకు కలరు మంచిగా కనిపిస్తుందండి. అప్పుడు ఉడకంగా వేసేదంతా కలర్ ఏం కనిపించదండి, ఉడికేటప్పుడు వేస్తాం కాబట్టి. ఇప్పుడు వేసేదైతే కర్రీ కలర్ఫుల్గా కనిపించాలంటే ఇప్పుడు వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే ఉడికించుకున్న చిక్కుడుకాయని అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాతనైతే నేను కొంచెం మళ్ళీ కొత్తిమీర కూడా వేస్తున్నా. అప్పుడు కొంచెం వేసినా కానీ ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందని ఇప్పుడు కూడా కొంచెం అయితే కొత్తిమీర వేసుకుంటున్నా. అంతేనండి, ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. అందరు ఇలానే చేస్తారు కానీ నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి. ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు. కొందరైతే డైరెక్ట్ ఆయిల్లో వేస్తారు, కొందరైతే ఇలా వేస్తారు. ఇంక ఇక్కడ అయిపోయిందండి కర్రీ కూడా, ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే టైం వచ్చేసి ఇంకా 2కు దగ్గరగా ఉన్నదండి. ఇంకా అన్నం అయితే తిందామని ఇంకా సీరియల్స్ చూసుకుంటూనే తింటామండి. ఇప్పుడైతే సీరియల్ వస్తుంది, గుండమ్మ కథ సీరియల్ అయితే వస్తుందండి. ఇంకా నేనైతే మధ్యాహ్నం అయితే జీ తెలుగు సీరియల్ చూస్తా, ఈవినింగ్ అయితే మా టీవీ సీరియల్ చూస్తానండి. అదేంటో ఇంకా నాకు మధ్యాహ్నం జీ తెలుగే మంచిగా అనిపిస్తాయి అన్నీ. ఇక్కడనైతే ఇంకా రైస్ అయితే మా ఆయనకు పెట్టించి నేనైతే పెట్టేసుకుంటున్నానండి. ముందైతే చట్నీ పెట్టేసుకొని తర్వాతనైతే చిక్కుడుకాయ కర్రీ. ముందైతే కర్రీలో వడ్డించుకోవాలంటారు కదా, అందుకోసం నేనైతే కర్రీలో వడ్డించుకుంటానండి. ఇంకా రైస్ అయితే పెట్టేసుకొని ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే. వేడి వేడి అన్నంలోనైతే ఈ పల్లి చట్నీ అయితే ఇంకా మధ్య మధ్యలో ఆనియన్స్ తాకుతుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. నాకైతే ఆయిల్ కానీ ఇంకా నెయ్యి కానీ వేసుకొని తింటే బాగా ఇష్టం, కానీ ఇప్పుడైతే ఇంకేం వేసుకోలేదండి, నార్మల్గానే తినేస్తున్నా. ఇంక ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఇప్పుడైతే ఇంకా భోజనం చేసిన తర్వాతనైతే ఇప్పుడైతే ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలండి, మగ్గం వరకు. అదొక 4-5 days అన్న పడుతుందండి. ఇంక ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.